ముందుగా నమస్కారం. ఎన్నో ఏళ్ల ఉత్కంఠ, దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్మహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ, శ్రీనివాస్, ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. అవర్స్ ఈజ్ ఏ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ. భారతదేశం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి, ఒక విధ్వంసకరమైన యాక్టివిటీతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నియంతృత్వ పోకడలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలను కానీ, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను కానీ, వ్యక్తులను కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది. గవర్నమెంట్ మారినప్పుడు ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి. ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం. నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను, విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మడం తిప్పి అక్కడ యూటర్న్. న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పండగల పేర్లు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు. ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పారు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపైన నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీయూలో బీచ్ రోడ్లు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా, గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ, ఇంత సెన్సేషనల్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ
ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని ఆ పచ్చటి గ్రీనరీగా ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయటం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే రివర్ ఉందో కృష్ణా రివర్,